హాయ్ అక్క, ఈరోజు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను. విష్ మీ గుడ్ లక్. ఈజ్ ఇట్? యూఆర్ గోయింగ్ టు డూ గ్రేట్. గో బ్రేక్ ఎ లెగ్. ఇదేంటి ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని చెప్తుంటే గో బ్రేక్ ఎ లెగ్, కాలు ఇరగొట్టేమని చెప్తుంది అని షాక్ అయ్యారా? సో ఎవరిది ఇరగొట్టమంటుంది ఇంటర్వ్యూ వద్దా అని ఆలోచిస్తున్నారా? గో బ్రేక్ ఎ లెగ్ అంటే కాలు విరగొట్టమని కాదు, దీనికి డిఫరెంట్ మీనింగ్ ఉంది. ఎందుకంటే ఇదొక ఇడియం. సో ఇడియం ఈజ్ అ ఫ్రేజ్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, లైక్ ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ మీనింగ్. అంటే వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ మీరు తెలుగులో చూస్తే దాని మీనింగ్ వేరే వస్తుంది, బట్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ఇడియమ్స్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ టోటలీ డిఫరెంట్. జనరల్గా ఇడియమ్స్ అనేవి ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్స్లో వాడుతూ ఉంటారు. నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు సౌండ్ లైక్ ఎ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్, దెన్ యూ క్యాన్ యూస్ సమ్ ఇడియమ్స్. సో కొన్ని ఇడియమ్స్ చాలా ఫేమస్. అంటే ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9, ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. అంటే ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9 అంటే నేను మబ్బు మీద నిలబడ్డా అని కాదు. సో ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, చాలా పట్టలేనంత సంతోషంగా ఉన్నాను అని చెప్పడానికి ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9 అని యూజ్ చేస్తాం. అలాగే ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే పిల్లులు కుక్కలు పడుతున్నాయని కాదు. సో గట్టిగా బీభత్సంగా వర్షం పడిపోతుంది అన్నప్పుడు వీ కెన్ యూజ్ ద ఇడియం ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. అలాగే బ్రేక్ ఎ లెగ్. సో బ్రేక్ ఎ లెగ్ అంటే కాలు విరగొట్టమని కాదు, ఇట్స్ లైక్ విషింగ్ దెమ్ గుడ్ లక్. సో ఎవరైనా ఒక ఛాలెంజింగ్ పని ఏదైనా చేస్తున్నప్పుడు ఆర్ ఏదైనా పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు యూ కెన్ టెల్ దెమ్ బ్రేక్ ఎ లెగ్. సో అంటే గుడ్ లక్ అని చెప్పినట్టు అంతే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీలో ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంటే, అది కూడా తెలుగు నుంచి ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవాలనుకుంటుంటే కనుక దిస్ ఛానల్ ఈజ్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.